వీకోటలో జరిగిన ఘటనపై ప్రజలందరూ సమన్వయం పాటించాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సూచించారు. వీకోటలో ఇరు వర్గాల ఘర్షణ నేపథ్యంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమని, ఇరు వర్గీయులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న చోట చిరు వివాదం ఇలా ఘర్షణకు దారితీయడం బాధాకరమని అన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు రాత్రి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని, ప్రజలందరూ ఎవరి మాట వినిపించుకోకుండా ఉంటే వీళ్లు అదుపులోకి తీసుకువచ్చారని, సంయమనంతో వ్యవహరించాలని అన్నారు. గొడవలు, దుకాణాలు నష్టపోయిన వారికి ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని నేను కొంచెం దూరంలో ఉంటే ఇద్దరిని కూడా రాత్రి ఇక్కడికి వెళ్ళమని చెప్పడం, ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టడం, వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం, రాత్రి ఎంత లేట్ అయినా కలెక్టర్ గారు, ఎస్పీ గారు దాదాపు ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి దాన్ని అలాగే మరి శాంతియుతంగా రాత్రి అంత లేటుగా కూడా చేయడం అనేది నిజంగా కూడా అధికారులను కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి అభినందిస్తున్నా. దీన్ని తగ్గించి ఈరోజు నార్మల్ స్టేజ్కి తేవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. నేను ఇక్కడ వీకోట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్లకు, అదేవిధంగా ప్రజలకు కూడా, హిందూ ముస్లిం సోదరులకు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ శాంతియుతంగా ఉండేటువంటి ప్రాంతం, ఇక్కడ ఎప్పుడూ కూడా మత ఘర్షణ లాంటివి జరగల, అటువంటి వాటిని ప్రోత్సహించవద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని తెలియజేసుకుంటున్నాను. ఈ సంఘటన ద్వారా నష్టపోయినటువంటి వాళ్లకు